నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, మనం బాగుంటే ప్రపంచం అంతా బాగరా, ముందు మనం బాగుండాలి, మనం చెడిపోతే మన పక్కలకి ఎవరు రారు. ఈ సమాజంలో మనిషికి విలువ లేదురా, డబ్బుకు విలువ ఉంది. వాడు మంచోడైనా సరే, చెడ్డోడైనా సరే, వాడితో డబ్బు ఉందంటే చాలు. వాడు ఏది చెప్పినా మంచిది, వాడు ఏది చేసినా రైటే, లేనివాడు ఏది చేసినా తప్పే. వాడు మంచిది చేసినా అది తప్పే. ఉన్నోడు లేనోడంటే చులకన. వాడు పక్కలకి వెళ్ళినా అవమానిస్తుంటాడు, ఏడైనా చేస్తుంటాడు. ఏం సమాజం రా ఇది. మళ్ళా నీతులు చెప్తారు ఏమని, చచ్చిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాము, 10 మంది మనల్ని మంచోడు అనిపించుకోవాలి, ఇలా బ్రతకాలి, ఏదైనా కష్టం వస్తే సహాయం చేయాలి. మనం చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్తాము? అందుకే మనం 10 మందికి మంచి చేయాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఏడున్నరా ఈరోజు పెట్టింది రేపు గుర్తుండదు మీకు. వాడి అవసరానికి వాడు వాడుకుంటాడే తప్ప వ్యక్తిత్వాన్ని వాడుకుంటారా, మనిషిని కాదు. ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా, మన దగ్గర ఒక మంచి మనసు ఉందా, మంచి గుణం ఉందా, అది చూడండిరా ముందు. డబ్బు ఉందా లేదా అనేది కాదు. డబ్బును చూసి స్నేహం చేసింది చాలా చాలా రోజులు ఉండదురా. మనిషి గుణం చూసి స్నేహం చేసినోడు శాశ్వతంగా ఉంటుందిరా. ముందు మనిషికి విలువనివ్వండిరా, మనిషికి విలువడం నేర్చుకోండి. డబ్బు శాశ్వతం కదరా, మనిషే శాశ్వతం. కానీ మీరు ఈరోజు డబ్బుంటే ఏదైనా వస్తుంది, డబ్బుంటే ఏదైనా చేయగలం. ఏం చేస్తారా? చచ్చినప్పుడు నలుగురు ఉంటే కానీ నీ శవం పైకి లేవదురా. అలాంటప్పుడు మనుషులు గొప్పనా డబ్బు గొప్పనా అంటే మనిషే గొప్పలరా. నువ్వు చచ్చావంటే నలుగురు కావాలరా నేను మోసుకెళ్ళడానికి, డబ్బులు మోసుకెళ్ళావు నిన్ను. ఆలోచించండి కొద్దిగా. ఎందుకనంటే ఇంత ఇంత మనుషులు ఈ డబ్బుకి మైమూల మోహంలో పడి ఉన్నవాళ్ళెవరు, లేని వాళ్ళెవరు, అయిన వాళ్ళెవరు, మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, ఫ్రెండ్స్ ఎవరు, బంధువులు ఎవరు, బంధాలు ఏమిటో కనీసం ఒక మనిషిలాగా ప్రవర్తించండి. డబ్బు ఉందనే అహంకారంతో నేనేం చేసినా నడుస్తుంది, నేను ఏమన్నా నా పక్కలకి మరి తిరిగి వస్తారు అనే అహంకారంతో చానొద్దులు పనికిరాదు. ప్రతిదానికి ఒక సమాధానం చెప్పడానికనే కర్మ అనేది ఒకటి ఉంది. నువ్వు ఎన్ని చేసినా ఎంత నీలిగినా ఈ సమాజంలో ఉన్న వాళ్ళ వ్యక్తుల దగ్గర కానీ ఇంకా దేని నుంచి నువ్వు తప్పించుకోగలవు, కర్మ నుంచి తప్పించుకోలేవురా. కనీసం కర్మ కన్నా భయపడండి, కర్మ కన్నా భయపడి ఒక మనిషిలాగా ప్రవర్తించండి. ఏడుందిరా, ఆత్మవిశ్వాసం పోయింది, ఆత్మగౌరవం పోయింది. ఏడికి వెళ్ళినా డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటారా డబ్బు? 3 పూటలు కడుపు నిండా తిన్నామా, మనశ్శాంతిగా బ్రతికినామా, ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాము, అది చాలు కదా. కోట్లు కూడబెట్టినా కూడా పూట గతి లేకుండా ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బుకి విలువనివ్వలే. డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం.